హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్ మిక్స్ ఫ్లాగ్స్. ఈ వీడియోలో నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. చూడండి, ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. టౌన్లో ఉండే వాళ్ళకండి ఈ ఇన్ఫర్మేషను నాకు తెలిసైతే. అదే పల్లెటూరులో వాళ్ళకైతే బయట తొట్లు వాటర్ అనేది స్టోర్ చేసి బయటే కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కోతులు కానీ లైక్ కుక్కలకు కానీ వేటికైనా దాహం వేసినా, పక్షులు వచ్చినా, కాకులకు కానీ ఇట్లా దాహం వేసినా వాటికి బయట వాటర్ తాగే ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఈ విధంగా టౌన్లో నాకు తెలిసినంతవరకు అయితే చూడండి, కోతులు ఎంత దాహంగా ఉన్నాయో అసలు. ఇవి వచ్చాయి, కానీ వీటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడ్డాము ఫస్ట్. ఇవి ఏం చేస్తున్నాయంటే ట్యాప్ వాటర్ని ఒక్కొక్క డ్రాప్ ఉంటే దాన్ని చీక్కుంటా ఉండిందండి నేను చూసినప్పుడు. ఇది షూట్ చేసేదానికి నా దగ్గర ఫస్ట్ అప్పుడు ఫోన్ లేదు. తర్వాత మా బాబు తీసుకొచ్చాడు. అందుకోసం అని చెప్పి చాలా దాహంతో ఉన్నాయని చెప్పేసి నేను ధైర్యం చేసి జగ్గు వాటర్ తీసుకెళ్ళండి. ఈ కోతి చాలా మంచిది లాగుందండి. ఇది దగ్గరకు వచ్చి నీట్గా వాటర్ తీసుకుంది, తాగింది. ఇప్పుడు చూడండి, ఇంకో దాని దగ్గర పెడతాను నేను. అది నన్ను కరిసే విధంగా అరుస్తుంది. నేను భయపడి జగ్గు అక్కడ పెట్టేసి పక్కకు వచ్చేసాను. ఇవి చాలా ఆకలితో ఉన్నాయండి, ఎండలు కదా. ఇప్పుడు చెట్లకు సంబంధించి కూడా ఏమి ఫ్రూట్స్ అవన్నీ వాటికి దొరకవు. మామూలుగా అయితే తిరిగి తింటానే ఉంటాయి. ఇప్పుడు కాపు తక్కువ ఉంటుంది కాబట్టి ఏ విధంగా మనకి తోచింది అరటికాయ కానీ ఇంట్లో టమాటాలు అవి ఉంటే మేము మా దగ్గర ఉన్నవి వాటి వరకు పెట్టామండి. ఇంకా తాగకుండా అది పక్క కట్టు తిరిగేసేసరికి మళ్ళీ తాగుతుందిలే అని చెప్పేసి నేను జగ్గు అక్కడే పెట్టేశాను. ఈ విధంగా అవి అడగలేవు కదండి మనం. దాహం అయితే కాసేపు ఎండలోంచి బయటకు వచ్చేస్తే, ఎండలోంచి ఇంట్లోకి వస్తే ఎంత దాహంతో ఉంటామో. అవి అడగలేవు కాబట్టి దయచేసి ఈ విధంగా బయట వాటర్ కొంచెం పెట్టండి. టౌన్లో వాళ్ళు, పల్లెటూరులో అయితే ఎట్లాగో బయటే ఉంటాయి వాటరు. ఏదో యూస్ అవుతుందని చిన్న ఈ విధంగా వీడియో తీసి అయితే పెట్టాను నేను. వీడియో మీకు నచ్చి ఏదన్నా చేయగలిగి ఉంటే ప్లీజ్ మీరు కూడా ఇట్లాగా ఆరు బయట వాటర్ పెట్టండి. వాటికి మీ దగ్గర అంతా వచ్చినంత ఫుడ్ కూడా పెడితే అవి తింటాయండి. అందుకోసం ఈ విధంగా వీడియో తీశాను. ఫస్ట్ తీయడానికి కూడా భయపడ్డామండి, ఏడ మీద పడతాయోనని. కాకపోతే కొంచెం దూరంగా ఇచ్చాము. ఇంకా కొన్ని ఫ్రూట్స్ పెట్టాము, అవన్నీ బాబు భయపడి రికార్డ్ చేయలేదు. అట్లా మన దగ్గర ఉన్నది వాటికి పెట్టి కొంచెం వాటర్ అటు పెడితే అవి కూడా దాహం తీర్చుకుంటాయి కదా. వాటికి మళ్ళా గిల్లులు అవి లేవు కాబట్టి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మీరు కూడా ఈ ఎండల వరకు పక్షుల గింజలు కానీ వాటర్ కానీ అట్లా పెట్టండి.